శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం. ఇవాళ ఇంతమంది బ్రాహ్మణులను చూడడం నిజంగా సంతోషంగా ఉంది. గతంలో కూడా చాలా సభలు చూసాం. కాకపోతే ఇది ఆరంభ శూరత్వం కావచ్చు. ఫస్ట్ రోజు పెట్టినప్పుడు చాలా మంది చూసి ఆ అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. వాస్తవాలు మాట్లాడుకోకుండా ఏ వ్యవస్థ ముందుకెళ్తాం. వాస్తవాలు ఏంటంటే ఏదైతే ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నామో ఆచరిస్తున్నామో ప్రజాస్వామ్యబద్ధంగానే ఏదైనా జరగాలి. దసరా సీజన్లను తీసుకుపోయి మనం ఒక గురిలో పెట్టుకున్న అనే ఒక భావజాలం ఏర్పడుతుంది. ఎందుకంటే పాపం ఆయన సామాజిక సేవ అన్ని కులాలకు అతీతంగా ఆయన సేవ చేస్తున్నాయని మన బ్రాహ్మణ సంఘాలకు తీసుకొచ్చి ఆయనను మనం ఎదగనిద్దామా లేకపోతే కింది దొక్కుతామనే ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి. ఇది వాస్తవం. ముందర ఒక మాట వెనుక ఒక మాట. ఇప్పుడు మీరు అంటున్నది 2 నిమిషాలలో జరిగే మాట్లాడే ప్రాబ్లమ్స్ కావుతున్నాయి. ఇక్కడ మేము మొదటిగా మాట్లాడుతుంది ఏంటంటే ముందు సమాజానికి తెలియజేద్దాం బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకంగా ఉన్నాయని. గత ప్రభుత్వంలో పెద్ద మనుషులే ఉండి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక పెద్ద మనుషులుగా ఉండి అదే వ్యవస్థను కొనసాగిస్తే బ్రాహ్మణ జాతి నమ్మదు. బ్రాహ్మణ నాయకులు మన సభ్యులు కూడా నమ్మడం లేదు. ఎవరికి ఏ సంఘాన్ని నమ్మడం లేదు. ఎందుకు? వాళ్ళు చేసింది ఏంటి? మనం ఇంతమంది మేధావులు ఉన్నాం. ఇవాళ బ్రాహ్మణ సంఘ పరిషత్తు అన్నిల చేతికి పోయింది. అదొకటి మాట్లాడు. మనలో మనం ప్రశ్నించుకోలేనప్పుడు మన జాతికి ఎవరు చూస్తారని చెప్పండి. మనకి సమస్య ఏంటి? మూలాలు ఏంటి? మూలాలకు పోకుండా ఏదో అన్న నాయకత్వం చేద్దామంటే పాపం ఆయన ఉన్న నిల్వ కూడా పోగొట్టవద్దు, కాపాడాలనే ఒక ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను తప్ప వ్యతిరేకం కాదు. ఇదివరకు లేవా మనకు అనుభవాలు లేవా? ముందర నాయకులను దోషి ఎందుకు ఏం చేశారు? ఏ ప్రభుత్వంలో ఏం జరిగినాయి మీకు వాస్తవాలు తెలియదా? ఎందుకు మీరు మౌనంగా ఉండరు? ఇక్కడికి వచ్చి ఎవరి మెహర్బానీలు కాదు, జాతి బాగుపడాలంటే ఏం చేయాలి అది మాట్లాడండి. ఒక్కొక్క సంఘము మా 40 ఏళ్ళ నుంచి సంఘాలు ఉన్నాయి. వాళ్ళ ప్రాతినిధ్యం ఏంది? ఎప్పుడు చూసినా పేపర్లో కనబడే నాయకులేనా, టీవీలో కనబడే నాయకులేనా? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థమవుతలేదు. మార్పు రావాలి, చైతన్యం రావాలి, జాతి పట్ల ఒక కమిట్మెంట్ ఉండాలి. ఇవాళ ఇంతమంది యువకులు ఏది? పేర్లకు యువకులు కాదు, ఏదో ఒక్క స్వార్థ పండితులు ఏది? వాళ్ళకి అవసరం లేవా? మనకు కావాల్సింది ఏంటి మనం తెలుసుకోవాలి. మొదలు మేము ఇక్కడ సమావేశం ముందుగా నేను అందరం కలిసి ఒకటే చెప్తా, మనం కలిసి ఉన్నాము. సంఘాలు కలవండి, కలియుగంలో కలవం. ఇక్కడ మంచిగానే మాట్లాడతారు, బయట ఎక్కడికి పోయినాక ఏం మాట్లాడుతారో తెలుసు. సంఘాలు కలవం. ఎవరి శాఖ వాళ్ళకే గొప్ప, ఎవరి సంఘం వాళ్ళకే గొప్ప. సంఘాలు కలవం. కలియుగం ఉన్నంత వరకు ఏం చేద్దాం? మన సమస్యల మీద కలుద్దాం. అన్న చెప్పిండు భిన్నత్వంలో ఏకత్వం అని. అది సాధ్యమైతే తప్ప నేను ఇవాళ నా సంఘం కలిపి చేస్తున్నా, ఇప్పుడు వచ్చి అన్ని ఇస్తారు, ఎక్కడ పోయి వేరే మాటలు మాట్లాడతా. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నా. మేము కూడా చాలా ప్రయత్నాలు చేశాం. జేఏసీలని, ఆల్ ఇండియా జేఏసీలని ఎట్లా మోసం చేసిందంటే బాగుండదు కాదు. పక్కన ఎట్లా వచ్చుందో నాకు తెలుసు. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు దాటుకొని చేయాలి. ఆయన ఇంటే ఎందుకు ఆవేదన పడి ఇంతమందిని ఎందుకు చేస్తున్నాడు? ఆయన చేసే పనులు సాధ్యంగా తెలియాలంటే మనం సమస్యల మీద ఏకంగా పోరాడతాం, ప్రభుత్వానికి తెలియజేద్దాం. మేమంతా ఏకవాక్యంలో ఉన్నాము. ఆ సమస్యలు ఇవాళ కార్పొరేషన్ ఏదండి? గత ప్రభుత్వం ఏం చేసి ఒకరు ప్రశ్నించుకోండి. ఎందుకు ఇవ్వలేదు కార్పొరేషన్? ఇవాళ వచ్చి మా కార్పొరేషన్ కావాలంటామా? చాలా మంది విపుకాలు ఉన్నాయి, ముఖాలు వేరు, వెనుక ముఖం వేరు. దాన్ని మనం ప్రశ్నించుకోవాలి, ప్రక్షాళన చేసుకునే రోజే మన జాతి బాగుపడుతుంది తప్ప వేరే విషయంలో ఎప్పుడు బాగుపడదు. ముందుకెళ్ళాలంటే అన్నగారు నేను ఒకటే మీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రజాస్వామ్యంగా ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళే నిలబడగలుగుతారు తప్ప ఏదో భజన చేసి ఒక మనిషిని ఏదో చేసి ఆయనను మన కింది స్థాయి తీసుకురావాలని చేస్తూ మా వైదిక సంఘం ఒకటే నిర్ణయం తీసుకుంది. ఏ బ్రాహ్మణ జాతికి ఏదైనా సరే మంచి జరిగినప్పుడు తప్పకుండా మేము ఇస్తాము. ఇంకా చర్చించేది ఉంది. ఇంకా 2 మీటింగ్ల తర్వాత ప్రతిపాదన చేద్దాం. ప్రజాస్వామ్యమే మన అన్నను ఎన్నుకోవాలి. ఇంకా ఆయనకు 4 ఇంకా పెద్ద సంఘాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకోండి. అన్నకు ఒక ఇచ్చి అన్నని పూజగా చూపించేసి ఆయన చెడ్డ పేరు దేవత అనే ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్ప వేరే ఉద్దేశం లేదు.
అందరం కలుద్దాము, సమస్యల మీద కలుద్దాము, సంఘాలు గర్వం. మా వైదిక సంఘం ఒకటే నిర్ణయించుకుంది, బ్రాహ్మణ జాతికి ఎవరు పనిచేసినా చివరికి ఏ నాయకుడు పనిచేసినా వాళ్ళతో కలుసుకుంటామని చెప్తున్నాము. అది ప్రజాస్వామ్యంగా కావాలని చెప్తూ జై బ్రాహ్మణ్, జై చాణిక్య.